అమ్మతనానికి మచ్చ, కన్న బిడ్డలపై తల్లి కర్కశత్వం, కసాయిగా కొడవలితో నరికి చంపిన వైనం, కుటుంబ కలహాలతో దారుణం, చిన్నారులను చంపిన తరువాత తల్లి ఆత్మహత్య, జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఘటన. అమ్మతనానికి మచ్చ తెచ్చే విధంగా ఆ తల్లి తన పిల్లల పట్ల కర్కశత్వాన్ని చూపించింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుస్తుంది. ఆక్రోశం, కోపంతో తాను జన్మనిచ్చిన ఇద్దరు పిల్లలను కసాయిగా కొడవలితో నరికి చంపింది. ఈ హృదయ విదారక ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గాజుల రామారం, బాలాజీ లేఅవుట్స్, సహస్ర మహేష్ హైట్స్ అనే అపార్ట్మెంట్స్లో తేజస్విని రెడ్డి అనే మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటుంది. అయితే తన భర్తతో కలహాల నేపథ్యంలో కోపంతో ఉన్న తేజస్విని తన కుమారులు హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిని కొబ్బరి బొండాలు కోసే కత్తితో నరికి చంపింది. అనంతరం అపార్ట్మెంట్ పై నుండి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో 11 ఏళ్ల పెద్ద కుమారుడు హర్షిత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబంలో గొడవలతో పాటు అనారోగ్య సమస్యలతో ఈ దారుణానికి పాల్పడినట్లు తేజస్విని 4 పేజీలతో సూసైడ్ నోట్ రాసిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం 5 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సంతోషి, నిజంగా ఇది దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు. తల్లి ఇద్దరి కొడుకులని చంపి తను చనిపోవడం జరిగింది బిల్డింగ్ పైనుంచి. ఈ ఘటనలో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఘటనలో ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు చనిపోయారు, తల్లి ఎందుకు పిల్లల్ని చంపాల్సిన అవసరం వచ్చింది. తల్లి అంటే పిల్లలకు చాలా ఆప్యాయత ఉంటుంది. పిల్లల్ని కొడితేనే మళ్ళీ సాయంత్రం ఆలోచిస్తుంటుంది. సాయంత్రం కానీ కొట్టిన ఒక హాఫ్ అన్ అవర్కో గంటకో పిల్లల్ని ఎందుకు కొట్టానా మళ్ళీ పునరాలోచిస్తుంటుంది. మరి ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది. మొత్తానికి 4 లెటర్ల సూసైడ్ నోట్ అయితే దొరికిందని చెప్తా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా భర్త మీరేమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో వీళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. పిల్లలకి కావచ్చు, పిల్లలకి పెద్ద బాబుకు 2 రోజులకు ఒకసారి, డేకి ఒకసారి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అనారోగ్య కారణాలతో ఉంటారు. చిన్న బాబు కూడా సేమ్ పరిస్థితి. ఇద్దరు బాబులే. ఇద్దరికి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందారు. అయినప్పటికీ కూడా ఈమెకు కూడా కొంచెం మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సో భర్తను మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, చూసుకోవాలి, మాకు ఇబ్బంది అని చెప్పిన విషయంలో ఆ భర్త పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి, మీరేమైనా చేసుకోండి అని చెప్పడంతో మానసికంగా, శారీరకంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మా ప్రాబ్లమ్స్ని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టే మేము ఈ ఘటనకు పాల్పడుతున్నా అన్నట్టు ఆమె సూసైడ్ నోట్లో రాసినట్టు తెలుస్తూ ఉంది. పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. జీడిమెట్ల పోలీస్ పరిధిలో ఇది ఘటన జరిగింది, గాజుల రామరంలో. పూర్తి సమాచారం కోసం ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. మొత్తానికి చాలా దారుణమైన ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. మరి మనమైతే ప్రయత్నం చేద్దాం వాళ్ళ హస్బెండ్తో మాట్లాడించి అటు చుట్టుపక్కల ఇంకా అసలు అపార్ట్మెంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు అక్కడ టోటల్ సిచ్యువేషన్ మనం లైవ్లోకి వెళ్ళి అక్కడ చూసే పరిస్థితి చేద్దాం. మొత్తానికి ఘటన చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే తల్లికి సంబంధించి కొడుకులను చంపడం అంటే బిడ్డలను చంపడం అనేది చాలా దారుణం అని కూడా, వామ్మో నువ్వు తల్లివేనా అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు జనాలు. బయట అనుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న అంతకుముందు హబ్సిగూడలో జరిగింది ఇట్లాంటి ఘటననే. అక్కడక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది. దీనిపైన కొంచెం పోలీసులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకోటి సమాజం కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సో ఆమె చనిపోతే చనిపోయిందేమో, కానీ పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లలు వాళ్ళ భవిష్యత్తు
ఎంతో చాలా చక్కగా ఉంటుంది కదా, మరి వాళ్ళ భవిష్యత్తు గురించి అయినా ఆలోచించాలి గల తల్లిదండ్రులు. అటు హస్బెండ్ కానీ, హస్బెండ్ కూడా దీంట్లో కొంచెం తప్పు ఉందని ఆమె చెప్తా ఉంది. హస్బెండ్ పట్టించుకోకపోవడంతోటే మేము ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నాము అని చెప్పి ఆమె సూసైడ్ నోట్లో రాసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే మన కొబ్బరి బొండకు సంబంధించిన కత్తి ఉంటుందో దాంతో నరికి మొత్తం మడుగు, రక్తం మడుగులో ప్రాణాలు వదిలిన తర్వాత ఈమె అది చూసి చలించిపోయి ఆ బిల్డింగ్ పైనుంచి 4-5 ఫ్లోర్ల పైనుంచి దూకి చనిపోవడం జరిగింది. ఆమె కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇంకొక కుమారుడు చనిపోయే ప్రమాదంలో హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే ఆ పిల్లోడు కూడా చనిపోయిన డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి సంతోష్. బాలానగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ, 35 సంవత్సరాల మహిళ, తన 2 పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలానగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు, అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండకూడదు జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వాళ్ళు కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది, ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి ఇది జరిగిందని భావిస్తుంది. ఓకే, ఈరోజు సాయంత్రం 4 గంటలకి జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి బాలాజీ లేఅవుట్ గాజుల రామారంలో తేజ 35 years అనే లేడీ వాళ్ళిద్దరి పిల్లల్ని హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి 11 years, ఆశీష్ రెడ్డి 6 years, ఇద్దరి పిల్లల్ని కూడా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆ కండిషన్ సరిగ్గా లేనందువల్ల ఆ పిల్లలకి ఆమె కూడా ఐ ప్రాబ్లం ఉంది. ఐస్ ఏదో డ్రాప్స్ చేస్తే కానీ కనపడవు, లేదంటే కనపడతాయి, కొంచెం పెయిన్ కూడా వస్తుంటే ఆ బాధ కూడా ఉంది. సో దానికి కొంచెం ఇష్యూసే ఉన్నాయట్టుంది, హెల్త్ ఇష్యూస్ ప్లస్ చిన్న చిన్న భర్తతో కూడా గొడవలు పడేది. సో ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి, ఇక్కడ నేబర్స్ని మాట్లాడేదాన్ని బట్టి కూడా ఆమె పెద్ద కలిసేది కాదు అందరితో కూడా, ఆమెతో ఉండేది. సో వాళ్ళ హస్బెండ్ ఈ కాలనీకి కూడా, ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా ప్రెసిడెంట్గా పనిచేసాడు. ఎవరితో ఇష్యూస్ కూడా ఏమి లేవు. ఆ మానసిక స్థితి సరిగ్గా లేనందువల్ల, చిన్న చిన్న కుటుంబ కలహాల వల్ల, ఆ పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల, ఐస్ ప్రాబ్లం ఉన్నవల్ల ఎవ్రీ 3 hours 4 hours ఐ డ్రాప్స్ వేస్తే పిల్లలకు కనపడతాయి. ఆ మానసికంగా ఎక్కువగా ఆందోళన చెంది దానివల్ల ఆ పిల్లల్ని ఇద్దరిని ఒక కత్తితోటి చంపి ఆమె కూడా 5th floor నుంచి కిందకు దూకి చనిపోవడం జరిగింది. ఇంకా తదుపరి విచారణ చేసి ఇంకా రీజన్స్ ఏం తెలుసుకొని మీకు ఇలా 4 years నుంచి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు. మిగతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ చెక్ చేసి ఇంకా రీజన్స్ ఏమైనా ఉంటే మేము ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం. ఎన్ని పేజీల సూసైడ్ నోట్ సార్? అది సూసైడ్ 4 పేజీలు ఉంది. 4 పేజీలో కూడా ఊరికే కళ్ళకు సంబంధించింది, వాళ్ళ పేరెంట్స్ గురించి, ఇట్లా నాకు హెల్త్ సరిగ్గా లేదు, దేవుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు, ఆమె హెల్త్ ఇష్యూస్ గురించి రాసింది. కానీ కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ గురించి దాని గురించి అలిగేషన్స్ కూడా కనపడలేదు. బట్ వీ హ్యావ్ టు వెరిఫై. బట్ మేము చూసుకొని వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ టేకప్. ఎవరితో కూడా మాట్లాడు, వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఏమి నెట్గా చెప్పలేదు భర్త గురించి కానీ ఆమె కొంచెం ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, కొంచెం మెంటల్గా రిటార్డ్, అదే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్, కొంచెం అరగంట అంటే చెప్పారు. కానీ బట్ ఎక్కడ నెట్ కూడా ఏం లేదు, భర్త గురించి నెట్గా ఏమని చెప్పలేదు. ఇంట్లోనే ఉంది. అది ఒక కత్తి ఉంది, ఏదైనా గట్టి కత్తి ఉంటుంది కదా, కట్ల కొట్టే కత్తి లాంటి టైప్ అంత తీసుకొని.